నువ్వు లడ్డూలు అంటే మనం నువ్వు ఉండలు అంటాము, నువ్వు పిండి అంటాము, నువ్వు లడ్డూలు అంటాం అనమాట. ఎలా అన్నా సరే టేస్ట్ అయితే అదే అనమాట. ఎంతమంది ఎవరు ఎలా చేసినా టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది. ఇవాళ నువ్వు లడ్డూలతో పాటు మీకు కొన్ని బెనిఫిట్స్ అయితే విషయాలు అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం నువ్వు లడ్డూలు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ప్రతిరోజు నువ్వు లడ్డు తినడం అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది, మనకి శక్తి ఎక్కువ ఇస్తుంది అనమాట. అలాగే క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుంది, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. ఇంకా ఆరోగ్య సమస్యల నుంచి అన్నిటికీ ఇది నువ్వు లడ్డు అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఇందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా మనకి ఏంటంటే మనం ఇందులో బెల్లం వాడుతున్నాం కదా, చక్కెర వాడకుండా బెల్లం వాడుకుంటే మనకి ఇంకా మంచిదన్నమాట. బెల్లం వాడడం వల్ల మనకి చెడు రక్తం అనేది ఆ రక్తాన్ని శుద్ధి చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఇన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు నువ్వు లడ్డును రోజు తినడం చాలా మంచిదన్నమాట. మన బాడీలో ఉన్న కొవ్వుని కరిగించేసి మంచిగా శుద్ధిగా చేస్తుందన్నమాట. అంటే మనము ప్రతిరోజు ఈ నువ్వు లడ్డుని ఉదయం కానీ సాయంత్రం కానీ తినడం అలవాటు చేసుకుంటే ఏదో ఒక టైంలో రోజుకొకటి తినడం అలవాటు చేసుకోండి, చాలా మంచిది. ఇలా మొత్తం అన్నీ నేను నువ్వులను అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. అలా ఫ్రై చేసేసుకొని ఇందులో కొంచెం కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అలాగే ఒక 10 యాలుక్కాయలు అయితే వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ముందుగానే మిక్సీ పట్టుకోవాలి, అన్నీ కలిపి ఒకసారి కాకుండా ఫస్ట్ కొబ్బరి పట్టేసుకొని మనం వేపెట్టిన నువ్వులు ఉంటాయి కదా అవి వేసేసుకొని బాగా చల్లారిన తర్వాత వేసి మిక్సీ పట్టుకోవాలి. లైట్గా మిక్సీ పట్టుకొని మనం అందులో బెల్లం వేసి కనుక పట్టామంటే తొందరగా అయిపోతుంది, అలాగే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనము లైట్గా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టేసుకొని ఇంకా బెల్లం కలుపుకొని ఉండలు చేసుకోవాలి. బెల్లము మనకి ముద్దలాగా ఒకటి ఉంటుంది కదా, దాన్ని చాకుతో కట్ చేసుకున్నారంటే ఇంకా మెత్తగా అవుతుంది అనమాట. చాకుతో కట్ చేసుకున్న తర్వాత మనం చేతితో నలిపినా కూడా బెల్లం అనేది తొందరగా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా అవుతుంది అనమాట. అలా ఒకసారి ట్రై చేయండి. బెల్లాన్ని మనం దంచకుండా ఓన్లీ చాకుతో కనుక కట్ చేశారంటే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మొత్తం అంతా మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక గిన్నెలో వేసేసుకొని నేను ఇందులో కరగబెట్టిన నెయ్యి ఉంటుంది కదా అది వేసేసి ఉండలు చేస్తున్నాను అనమాట. మనం సున్నుండలు అయితే ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అంతే మొత్తం మిక్సీ పట్టేసుకొని, కాకపోతే అక్కడ మనము ఇవి మినుములు వేస్తాము, ఇక్కడ వచ్చేసి మనము నువ్వులు వేస్తున్నాం అనమాట. సో ఇక్కడ నెయ్యి వేసేసుకొని మనకి తగినంత వేసేసుకొని ఉండలు చేసుకోవాలి. అలా ఉండలు చేసుకొని ఇంకా మనం పిల్లలకి స్కూల్కి బాక్స్కి కానీ మనకి ఇంట్లో కానీ ఎవరైనా సరే తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల్లో ఇన్ని ప్రోటీన్స్ ఉన్నప్పుడు మనం తినడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చెప్తున్నాను కదా. సో కొత్తగా నా ఛానల్ చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ అయితే చేయండి. ఇంకా వంటలు వీడియోస్ కానీ ఇంకేమైనా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా చేసి మీకు చూపిస్తాను. సో ఇలా మొత్తం అన్నీ లడ్డులాగా చేసేసుకుంటే మనకి నువ్వు ఉండలు ఈజీగా రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేశారంటే పెద్దవాళ్ళకి కూడా ఎవరికైనా సరే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇలా మొత్తం అన్నీ ఉండలు చేసేసుకొని లడ్డులా చేసేసుకొని నేను కొంచెము జీడిపప్పుని నెయ్యిలోనే వేపెట్టుకున్నాను ముందుగానే. అలా వేపిన జీడిపప్పును దీనిపైన పెట్టేస్తే మనకి పిల్లలు చూడడానికి కూడా ఇందులో జీడిపప్పు ఉందని చెప్పేసి పిల్లలు చూసి తింటారనమాట. అయితే ఈ విధంగా చేసి ఇవ్వండి, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిది. ప్రతిరోజు ఇంట్లో నువ్వు లడ్డూలు ఉండడం అయితే ఇంట్లో ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోండి. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చెప్పాను కదా. ఇందులో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు డైలీ వాడి చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరైతే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ కొంచెం ఏజ్ వాళ్ళైనా సరే ఎవరైనా తినొచ్చు ఇది. ఇందులో మనం ఎన్ని స్వీట్లు తిన్నా, ఎన్ని లడ్లు, ఏ రకం లడ్లు చేసుకున్నా కానీ నువ్వుల లడ్డుతో ఉన్న విటమిన్స్, దీంట్లో వచ్చిన మనకి ఎనర్జీ అనేది దేంట్లో రాదు. తప్పకుండా అయితే మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా నువ్వు లడ్డు అనేది ఇలా చేశారంటే చాలా బాగుంటుంది. మీరు ప్రతి ఒక్కరు చేసే ఉంటారు, కానీ మనం అప్పుడప్పుడు చేసుకుంటాం అన్నమాట. అలా చేయకుండా నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని డైలీ తినడం వాడండి. ఎందుకంటే మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా అయితే మీరు నువ్వు లడ్డులు చేసుకొని ప్రతిరోజు అయితే తినడం అలవాటు చేసుకోండి. ఇందులో ఉన్న బెనిఫిట్స్ అయితే ఇంకా మనకి ఏ రెసిపీలో అయితే రాదండి. ఖచ్చితంగా ట్రై చేయండి నువ్వు లడ్డులు అయితే. బాయ్, సబ్స్క్రైబ్ ఆల్.